సో యూఎస్ నుంచి యూకే నుంచి వచ్చిన ఎంఎన్సీ కంపెనీస్ మనల్ని బానిసలుగా చేస్తూ ఉన్నాయి. ఈరోజు దీని గురించి మనం మాట్లాడుకుందాము. సో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ మధ్య రీసెంట్ డేస్లో లైక్ మైక్రోసాఫ్ట్ కానీ లేకపోతే మెటా కానీ లేకపోతే గూగుల్ కానీ ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఏఐతో మేము రీప్లేస్ చేస్తున్నాము అండ్ అట్ ది సేమ్ టైం మేము టెర్మినేషన్ చేయడానికి రెడీగా ఉన్నాము అండ్ అట్ ది సేమ్ టైం కొంతమందిని అక్కడ పింక్ స్లిప్స్ ఇచ్చి చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళతో బేరసారాలు ఆడుతూ ఉన్నారు. వెన్ ఇట్ కమ్స్ టు దానికి సంబంధించి ఇది జరుగుతుంది ప్రజెంట్ యుఎస్ మల్టిపుల్ వేరే వేరే కంపెనీస్లో వాళ్ళని కంపెనీ నుంచి పంపించే ప్రయత్నంలో భాగంగా దే రిక్వెస్టింగ్ మీకు మీకు 3 నెలల శాలరీస్ ఇస్తాము, 6 నెలల శాలరీ ఇస్తాము అండ్ మీకు కాంపన్సేషన్ ఇస్తాము, అది ఇస్తాము, ఇది ఇస్తాము, మీరు కంపెనీ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి బతిలాడుతూ ఉన్నాయి. సో అదే ఇది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మన ఇండియాకి సంబంధించి సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ నేను ఎందుకని యూకే నుంచి వచ్చిన కొన్ని ఎంఎన్సీ కంపెనీస్ కాదు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ బానిసలుగా మనల్ని చూస్తూ ఉన్నాయా చాలామంది అనుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ లేకపోతే మనకి ఇక్కడ ఇక్కడ ఏదైతే లేబర్ లా ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి మనం తెలుసుకుంటే మన రైట్స్ తెలుసుకుందాము. రైట్ టు వర్క్ ఫర్ వన్స్ చాయిస్, మనకు నచ్చినట్టు మన చాయిస్ బట్టి వర్క్ చేయొచ్చు. రైట్ టు అగైనెస్ట్ డిస్క్రిమినేషన్, అంటే డిస్క్రిమినేషన్ జరగకూడదు. చైల్డ్ లేబర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ వేజెస్, చైల్డ్ లేబర్ గురించి కొంతవరకు మనం బాగా బలంగా వర్క్ చేస్తున్నాము. సో చాలా వరకు మే నాట్ బి, సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, బట్ సాధ్యమైనంత వరకు చైల్డ్ లేబర్లో విషయంలో మాత్రం కొంచెం కఠినంగానే ఉంటుంది మన గవర్నమెంట్ అనేది. ప్రొటెక్షన్ ఆఫ్ వేజెస్ అంటే ఇచ్చే కూలీలు, అంటే ఇచ్చే డబ్బులు,